నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చిన వార్తను చూద్దాం. అసెంబ్లీకి వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే మరో 2 బిల్లులు కూడా నేడు శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం వర్గీకరణపై నేడు చర్చించి ఆమోదించే ఛాన్సు. బీసీలకు గంపగుత్తాగానే రిజర్వేషన్ల పెంపు, బీసీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్న మంత్రి పొన్నం ప్రభాకరం. ఇవాళ అసెంబ్లీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దాంట్లో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీలకు 42% రిజర్వేషన్లు, ఈ 2 బిల్లు ప్రధానంగా ప్రవేశపెడతారట ఈరోజు రేపు. దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారి మేమే చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ప్రకటించిండు. దానికి తగ్గట్టే మొట్టమొదటిగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి చట్టం చేస్తున్నారు. దాంతోపాటు బీసీలకు రిజర్వేషన్ అనేది 42% ఇస్తారని కామారెడ్డి డిక్లరేషన్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. దానిపైన అనేక ఉద్యమాలు కూడా జరిగినాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగా చేయట్లేదని దానిపైన కమిషన్ వేశారు, ఏకసభ్య కమిషన్, దాని రిపోర్ట్ ఇచ్చింది. కాకపోతే ఇవాళ బిల్లు పెడుతున్నాడు. ఈ బిల్లు పైన బీసీ సంఘాలకు అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు లెక్కలు తగ్గించి చూపించారనేది ఒకటైతే, అసలు ఈ బిల్లు నిజంగా అమలు చేయడానికి పెడతాడా, ఏదో అమలు చేస్తున్నాం అని చెప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకోవడానికి చేస్తున్న అనుమానం ఉంది. ఎందుకంటే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించిండు, ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం లేకపోయినా మేము పార్టీ పరంగా ఇస్తాం రిజర్వేషన్లు 42%, బీజేపీ బీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నాయా అన్నాడు. ఆ మాట ముఖ్యమంత్రి నోటి నుంచి వచ్చిందంటేనే దాని అర్థం ఇది అమలు అయ్యే అవకాశం లేదని. ఇదంతా ఏంటంటే రాజకీయం చేస్తున్నారు. దీన్ని అడిదిప్పిడి తిప్పి కేంద్రం కోర్టులో బంతినేసి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది, బీజేపీ ప్రభుత్వం పరిధిలో ఉంది, బీజేపీ చేయదు, బీజేపీ చేయట్లేదని చెప్పే ప్రయత్నం తప్ప నిజంగా చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది ఇవాళ తెలుస్తుంది మనకి. ఈ బిల్లు పెట్టాక బిల్లుని ఇక్కడనే చేస్తారా, దీనికి లీగాలిటీ ఎంత ఉంటుంది, న్యాయపరమైన చిక్కులు ఏముంటాయి, ఇవన్నీ తెలవాల్సింది. కాకపోతే ఇదంతా ఒక నటన లెక్క, ఒక డ్రామా లెక్కనే ఉంది. ఏదో చేసినట్టు చేసి దాన్ని దేశపై కేంద్రానికి ఇచ్చినాం, వాళ్ళు పంపట్లేదు, వాళ్ళదే తప్ప అని చెప్పే ప్రయత్నం తప్ప, మీకు నిజంగా కమిట్మెంట్ చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చోవాలి. ఇది చేసిన తర్వాత చేయకపోతే ఇది ఒక వార్త. దాంతోపాటు నిన్న స్టేషన్ గన్పూర్ పోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ తాగుబోతు జాతిపిత ఏందా అన్నాడు కేసీఆర్ను ఉద్దేశించి. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన భాషని శృతి మించి మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు. ఆయనే భాష కంట్రోల్ లేకుండా ఏది పడితే అది అసెంబ్లీయా, అది పబ్లిక్ మీటింగా, ఎక్కడ మాట్లాడుతున్నాను సోయి లేకుండా మాట్లాడుకుంటూ, సరే ఆయన తాగుబోతా ఇంకో పోతా పక్కన పెడితే జాతిపిత ఎవరు అన్నారు, జాతిపిత అని వాళ్ళు అనుకోవచ్చు. నువ్వు దాని గురించి కామెంట్ కాదు, ప్రజలకు ఇచ్చిన హామీ లేని ప్రజలకు ఏం చేస్తారు అనేది చెప్పకుండా మొన్న ఒక జర్నలిస్టులు 2 అరెస్ట్ చేశారు. ప్రజాపాలన అంటారు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారని బయట చర్చ నడుతుంటే దాని మీద అసెంబ్లీలో మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవడు పడితే వాడు ఆ ట్యూబో ఈ ట్యూబ్ పట్టుకొని వస్తే జర్నలిస్టులు అవుతారా? జర్నలిస్ట్ అంటే అసలు ఎవరు? ఐఎన్పిఆర్ రికగ్నేషన్ వాళ్ళు జర్నలిస్టా? ఎవడు పడితే వాడు జర్నలిస్టా అంటే మరి రాజకీయ నాయకులు అంటే ఎవరు? రాజకీయ నాయకులకి ఏం భాష మాట్లాడదని ఉందా? మాడ్యూల్ ఉందా? అంటే రాజకీయ నాయకులు ఎవడంటే వాడు ఏ కండవ అంటే ఆ కండవ, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కప్పుకోవచ్చు. జర్నలిస్ట్ ప్రశ్నిస్తే జర్నలిస్ట్ అంటే ఎవరు, ఏది పడితే అది అడుగుతారా, తిడతారా? ఆ ప్లేస్లో మీ పేర్లు పెట్టుకొని తిట్టించుకోండి, అప్పుడు తెలుస్తుంది అంటున్నారు. తిడితే తప్పే, మీరు తిడుతుంది ఏంది మరి? ఇవాళ జర్నలిస్టులు భాష అదుపులో లేదు, ఎవడంటే వాడు జర్నలిస్టా అని చెప్పుకుంటూనే భాషపై అదుపు లేకుండా వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులను కూడా తిడతారని ఒక ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడుకుంటూనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, బట్టలు కూడా తీసుకొడతాం అన్నాడు. మరి అదేం భాష? అది మాట్లాడచ్చు అసెంబ్లీలో? జర్నలిస్టుని బట్టలు కూడా తీసుకొడతా అన్నాడు. ఒక 2 మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తే ఎవరిని మీరు బట్టలు కూడా తీసుకొట్టేది? మహిళా జర్నలిస్టులే లేదా మొత్తం జర్నలిస్టులే? అంటే ఏం భాష మరి? మీరు మాట్లాడే భాషకు అదుపు లేదా, కంట్రోల్ లేదా? ఈడ మాట్లాడిన బాట ఏంది? తాగుబోతూ జాతిపిత ఎట్లా అవుతారు? లేదా పేగులు తీసి మెడలు వేసుకుంటా, గుడ్లు తీస్తా, లేదా డొక్కజీరు డోలు కడతా, మరి ఇవన్నీ ఎవరు చెప్పారు మీకు? ఏమైనా డిక్షనరీ ఉందా? డిక్షనరీలో ఈ పదాలు మాట్లాడాలి పొలిటీషియన్ అని ఆయన అడుగుతున్నారు. జర్నలిస్ట్ అంటే ఎవరు అని, రాజకీయ నాయకుడు అంటే ఎవరు అని కూడా జర్నలిస్టులు అడుగుతున్నారు. ఇవాళ రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడు ఎట్లా ఉండాలి? జైపాల్ రెడ్డి లెక్క ఉండాలా, లేదంటే రేవంత్ రెడ్డి లెక్క ఉండాలా? జైపాల్ రెడ్డి గారు దాదాపు ఒక 5 దశాబ్దాలు రాజకీయాల్లో ఉన్నారు. దేశ రాజకీయాల్లో జనతా పార్టీ నుంచి ఉన్నాడు ఆయన, జనతాదళ్ పార్టీ నుంచి. ఏ రోజు కూడా భాష కంట్రోల్ తప్పలే. జైపాల్ రెడ్డి గారు మీకు గురువే.
ఆయన చూసి ఆయన నేర్చుకోవాలి మీరు. ఏది పడితే అది ముఖ్యమంత్రి అయ్యాక కూడా మామూలు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న మాటలు మాట్లాడితే ఎట్లుంటుంది? ఇది ఆయన తాగుబోతు జాతిపిత అవుతాడు అంటే ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడకూడదు. మరి 1,00,000 కోట్లు దోచుకున్నోడు, టీవీ పేపర్లో పెట్టినోడు, ప్రజల రక్తం తాగినోడు జాతిపిత ఎట్లా అవుతాడు? మహాత్ముడికి మందు లేనిదే లేవని కేసీఆర్, మహాత్ముడికి మందు లేనిదే లేవని కేసీఆర్కి పోలిక. తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ బాపూజీ జయశంకర్ 10 ఏళ్లలో కేసీఆర్ 8,29,000 కోట్ల అప్పులు చేశారు. 15 నెలల్లో మేము కూడా 1,50,000 కోట్లు అసలు మిత్తి కట్టామని చెప్పిండు. అప్పులు కూడా చేశారు. దాంతోపాటు తిట్లపోడి పెడితే రేవంత్కే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అసలు నువ్వు మనిషివా పశువా? కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ముసుగేసుకున్న బీజేపీ వ్యక్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిండు. తిట్లపోటీ పెడితే రేవంత్ రెడ్డికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆయన చెప్తున్నారు హరీష్ రావు. దానికి తెలంగాణ జాతిపిత కేసీఆర్ నెట తిడతామని హరీష్ రావు అన్నందుకు జాతిపిత ఎట్లా అవుతాడు తాగుబోతని అన్నాడు. ఎవరు తగ్గట్లే మాటలల్లా. ఓయూలో ఆందోళన రద్దు ఉత్తర్వుపై బగ్గుమన్న విద్యార్థి సంఘాలు. ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థుల ఆందోళన, ధర్నా, సర్క్యులర్ పత్రాలు దహనం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో వీసీ మొన్న సర్క్యులర్ ఇష్యూ చేసిండు ఒకటి. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో ఏ కాలేజీ ముందు కానీ ఏ డిపార్ట్మెంట్ ముందు కానీ ఎక్కడా కూడా ధర్నాలు కానీ స్లోగన్స్ కానీ నిరసనలు కానీ లేకపోతే ర్యాలీలు కానీ చేయటాన్ని నిషేధిస్తున్నాం, క్రిమినల్ కేసులు పెడతామని సర్క్యులర్ ఇష్యూ చేశారు. మరి ఇంతలోకి ఏమొచ్చిందో మరి ప్రజాపాలన అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమం జరిగి ఉండకపోతే, ఢిల్లీకి ఆ సెగ తగలకపోతే తెలంగాణ వచ్చేదే? తెలంగాణ రాకపోతే ఇలా ఇంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మనకు సొంత ప్రభుత్వం అవకాశాలు ఉండేయా? మరి కేసీఆర్ నిరంకుశత్వం దొరల పాలన చేసినట్టుది. మరి మీరు చేస్తుందేంది? ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాలకి పుట్టినిల్లు. తెలంగాణ ఉద్యమం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం అనేది అసలు ప్రపంచానికి తెలిసింది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం వల్లనే. అయినా కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేయటం లేదు, కనీసం స్లోగటి ఈయటానికి లేదు. మీరు పురుగులు అన్నం పెట్టినా తినాలి, లేకపోతే అన్నంలో బ్లేడ్లు వచ్చినా తినాలి, తిండి పెట్టకపోయినా సపిడి చేయొద్దనే పద్ధతిలో మాట్లాడుతున్నా. విద్యార్థులకి ఏమైనా సమస్యలు ఉంటాయి, ధర్నా చేయొద్దా, నిరసన వ్యక్తం చేయొద్దా, మాట్లాడొద్దా? ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో మెస్సులు చూస్తే సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కంటే దీనంగా ఉన్నాయి. వాళ్ళకి పెట్టే తిండి కానీ, వాళ్ళకి పెట్టే అన్నం కానీ, టిఫిన్ కానీ చూస్తే నాసిరకమైన తిండి పెడతాను. ఒక రకంగా ఆధిపత్యం చెలాయిస్తాను. విద్యార్థుల పట్ల వాళ్ళ హక్కుల్ని కనీసం అడిగే ప్రయత్నం చేయకుండా ఉంటే దానిపైన నిన్న బగ్గుమన్నాయి విద్యార్థి సంఘాలు. అసలు నువ్వు ఏ పద్ధతిలో సర్క్యులర్ ఇష్యూ చేస్తావు, దాన్ని తగలబెట్టారు, దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి రద్దు చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని అడుగుతున్నారు. ఏం చేస్తారో చూడాలి. రైట్, వెలుగు చూద్దాం. కేసీఆర్ పాపాల బైరోడట, రాష్ట్రాన్ని జలగలా పట్టి పీడించిండు. ఆయన తెలంగాణ జాతి పిత ఎట్లా అవుతుడు? మరి పట్టి పీడించిండు అంటున్నావు, డబ్బులు తింటున్నా అంటున్నావు, మరి ఏం అసలు బయటికి తీసిన దాఖలాలు లేవు. దిశ పేపర్ తాగుబోతు జాతి పితన 1,00,000 కోట్లు 100 ఎకరాలు సంపాదించుకున్న కేసీఆర్ ఫ్యామిలీ. ఆయన పాపాల భైరవుడు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చాడు. తాగుబోతు జాతిపిత ఎదురా కాదు పక్కన పెట్టు. 1,00,000 కోట్లు 100 ఎకరాలు సంపాదించుకున్నాను నువ్వు. మరి ఎందుకు తీయట్లే బయటికి? 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఇప్పుడు ఆయన 1,00,000 కోట్లు తెచ్చి ఖజానాలు అయితే అయిపోయేది, మళ్ళీ 1,50,000 కోట్లు అప్పు చేతి కదా. గడిచిన 10 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు పదే పదే ఇగో దీంట్లో ఇది చేసిండు, దీంట్లో ఇది చేసిండు అని ఆధారాలతో సహా కేసీఆర్ అవినీతి చేసిండు అని చెప్తుంది. ఇన్ని ఆధారాలనే అధికారం ఉంది. మరి ఎందుకు పోవట్లే? ఆయన జైలుకి ఎందుకు పోవట్లే? లేదంటే ఆయన కాడి నుంచి ఆస్తులు ఎందుకు రికవరీ కావట్లే? నిజంగా చేసిండా, రాజకీయం కోసం అన్నారా? 1,00,000 కోట్లు సంపాదించిన వ్యక్తిని ఎట్లా వదిలిపెడతాడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదే మాట మళ్ళీ అమిత్ షా వచ్చి చెబుతారు, మోడీ వచ్చి చెబుతారు 1,00,000 కోట్లు సంపాదించండి. మరి వాళ్ళు అక్కడ అధికారంలో ఉన్నారు, ఇక్కడ మీరు అధికారంలో ఉన్నారు. ఇలా కేసీఆర్ అధికారంలో లేడు, ఆయన ఏదైనా చేయొచ్చు. మీరు చట్ట ప్రకారం విచారణ చేసి 1,00,000 కోట్లు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలు వేయచ్చు కదా. ఎందుకేట్లే? ఏకపోగా మళ్ళీ 1,50,000 కోట్లు అప్పు చేతి కదా. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ఇవన్నీ ఎన్ని రోజులే నాలు ప్రజలు. నువ్వు వచ్చినప్పుడు నువ్వు, ఆయన వచ్చినప్పుడు ఆయన,
ఇక నువ్వు దీపోగానే రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు సంపాదించడానికి ఇంకో ఆయన అవుతుంది నీ వెనకాల. మరి ఈ లక్షల కోట్లని ఎడిపోతున్నాయి, ఎందుకు బయట రావట్లే? చంద్రబాబు నాయుడు గారు 95లో సీఎం అయిన కాడ నుంచి చూస్తున్నాం, వింటున్నాం మనం. 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు సంపాదించండి చంద్రబాబు నాయుడు గారు అని అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అని 2004లో అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో రాష్ట్రంలో 2 కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో ఉంది కాంగ్రెసే. 2,000 కోట్లు సంపాదించిన ఆయన దగ్గర నుంచి 2 రూపాయలు కూడా వసూలు చేయాలి, ఖజానాకి వచ్చింది లేదు. మనం ఓట్లు వేయాలి అంతే. ఓహో 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు సంపాదించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కోటు వేయద్దు, కాంగ్రెస్కి వేయాలని వేశారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ ఉన్నాక 1,00,000 కోట్లు సంపాదించిండు రాజశేఖర రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. మళ్ళీ 2014 తెలుగుదేశం వచ్చింది. ఏది మరి రాలేదుగా 1,00,000 కోట్లు, 1,00,000 రూపాయలు కూడా రికవరీ కాల. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సంపాదించినట్రీ, మరి రాలే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు సంపాదించినట్రీ. మరి ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాల కోసం ఆరోపణ చేస్తారు తప్ప ప్రజలకు ఒరిగిందేంది, వచ్చిందేంది? ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ 1,00,000 కోట్లు కేసీఆర్ ఫ్యామిలీ సంపాదించింది అంటున్నారు. మరి ఎందుకు బయట తీయట్లే? లోపల ఏం జరుగుతుంది, బయట ఏం చెప్తున్నారు? పాపాల భైరవుడిని ఎందుకు వదిలేస్తున్నారు? 15 నెలలు అయింది. ఎడిపోయినాయి మీ కమిషన్లు, ఎడిపోయినాయి శ్వేతపత్రాలు, ఎందుకు యాక్షన్ లేదు? అంటే రాజకీయాల కోసం విమర్శల మాటలు తప్ప ఉట్టిదే ప్రజలకు ఒరిగేది ఏం లేదు. దీంట్లో ప్రజలు ఈ విమర్శలను విని సంతృప్తి చెందడం తప్ప ప్రజలకు రావాల్సిన డబ్బులు రావట్లేదు, ప్రజలకు రావాల్సిన స్కీములు రావట్లేదు. రైట్. ఇది దిశకు సంబంధించి ఆంధ్రప్రభ. సంక్షోభం సవాళ్లే ఎదుగుదలకు అవకాశాలు, లబ్ధ అడ్డదారుల్లో వెళ్ళొద్దు, సహనం ఆత్మవిశ్వాసం విజయానికి సోపానాలు. పాడ్కాస్ట్లో యువతకు ప్రధాని మోదీ సలహా. సంక్షోభము సవాళ్లే ఎదుగుదలకు అవకాశం అంటే అడ్డదారుల్లో వెళ్ళొద్దని యువతకు చెబుతుండు. రాజకీయ నాయకుడు కూడా వెళ్ళొద్దు అడ్డదారులు. ఒక్కో దగ్గర పార్టీయే గెలవదు, పార్టీకి సీట్లు రావు, కానీ కూలుపుతారు ఉన్న ప్రభుత్వాన్ని. అది ఏమంటారు మరి, అడ్డదారులుగా? చాలా రాష్ట్రాల్లో బీజేపీ వచ్చిన తర్వాత ప్రభుత్వాలను కూల్చిపడేసింది. మరి వాటిని అడ్డదారులు కాబట్టి సక్రమైన దారులు అంటారా? రాజకీయ నాయకులు మాటలు చెప్పేటప్పుడు, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు, నీతులు చెప్పేటప్పుడు చెప్తారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు కూల్పుతారు. నీతి లేదు, నియమం లేదు, నిబంధనలు లేవు, రూల్స్ లేవు, చట్టాలు లేవు, అన్ని తొంగలో దొక్కుతారు. ఆయన చెప్తుండు మోడీ గారు, నిన్ను వదలం బిడ్డ, సంపూర్ణ రుణమాఫీ జరిగితే ముక్కు నేలకు రాస్తా. నీ భాష జుగుత్సాకరం. నువ్వు కాంగ్రెస్ ముసుగులో భాజపా వ్యక్తివి, గద్దె దించే వరకు వదలం. అబద్ధాల పోటీలో నీకే డాక్టరేట్. అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చెబుతున్నాడు, నిన్ను వదిలేది లేదు అంటాడు. రైట్. బీసీ కులాలకు భరోసాట. నేడు అసెంబ్లీలో ముందు కులాల లెక్కలు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ సభలో తీర్మానం చేయనున్న రేవంత్ సర్కారు అమలు చేయాలని కోరుతూ కేంద్రానికి సిఫార్సు చేయాలని రాష్ట్రం. అయిపోయా, ఇంకా భరోసా ఎక్కడిది? కేంద్రానికి పంపిస్తే కథమే, అది అయిపోయినట్టేగా. ఎస్సీ వర్గీకరణ పైన కూడా కేంద్రానికి చాలాసార్లు చేసి పంపారు, ఇంతవరకు రాలే. ఇదంతే ఇది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. కేసీఆర్ పాపాల చిట్టా ఇప్పుతా. ఎవరు వద్దన్నది? ఇప్పుడు ఇప్పుతుంటే 15 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. చిట్టా ఇప్పుతా అని బెదిరిస్తానవా? ఇప్పుతావా? అసలు ఎప్పుడు ఇప్పుతావు? ఎవరు ఆపుతున్నారు చిట్టా ఇప్పుతుంటే? మోడీ ఆపుతుండా? వద్దులే ఇప్పుడు ఆగాగు, ఆ చిట్టా ఇప్పుడు ఎప్పుగాక ఎలక్షన్ వచ్చినప్పుడు మనకు ఉపయోగపడ్డాడు చేద్దామని ఆపుతుండా? లేదా నువ్వు ఆపుతున్నావా? ఎడిపోయిన మీ శ్వేతపత్రాలు, వైట్ పేపర్లో అసెంబ్లీలో రిలీజ్ చేస్తారు. ఆయన చేసిన కార్యక్రమాలు, విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, సాగునీటి ప్రాజెక్టులు, అప్పులు, సెక్రటరీ నిర్మాణం, ఇట్లా అన్నిటిపైన శ్వేతపత్రాలు వచ్చినాయి. ఎడిపోయినాయి మరి ఆ శ్వేతపత్రాలు? జ్యుడిషియల్ కమిషన్లు ఎడిపోయినాయి. జ్యుడిషియల్ కమిషన్లు ఏమన్నా ₹1 రికవరీ అయిందా? 1,00,000 కోట్లు సంపాదించినా చిట్టా ఇప్పుతా ఆయన సంగతి చెప్తా అంటే, ఈ సంగతి చెప్తా అంటే 5 ఏళ్ళు అయిపోతున్నాయండి. ఇప్పటికే సంవత్సరంన్నర దగ్గరకు వచ్చింది నువ్వు వచ్చి అధికారులకు. ఇక నువ్వు చెప్పేది ఇప్పుడు, మేము చూసేది ఇప్పుడు.
ఏమన్నా అక్కడి నుంచి రికవరీ అయితే అని చూస్తున్నారు ప్రజలు. నిజంగానే కేసీఆర్ 1,00,000 కోట్లు సంపాదిస్తే అవి వస్తే రాష్ట్రం అప్పులు తగ్గుతాయి, మాకేమైనా స్కీములు వస్తాయి అనుకుంటున్నారు. ₹1,00,000 కూడా రికవరీ చేయవుతాయి. రికవరీ చేయకపోయాక లక్షల లక్షల జీతాలు పెట్టి కమిషన్లు అవుతాయి. వాళ్ళకి జీతాలు దండగా అవుతుంది ఇవాళ వాస్తవంగా. దానివల్ల ₹1 లాభం లేదు. జ్యుడిషియల్ కమిషన్లు దాంట్లో స్టాఫ్ ఇదంతా పెట్టి ఎంక్వైరీల పేరుతోని డబ్బులు ఇంకా తగలబెట్టడం తప్ప అక్కడ నుంచి ₹1 వచ్చే అవకాశం లేదు, రాదు కూడా. మళ్ళీ చిట్టా ఇప్పుతా, నేను చిట్టా ఇప్పుతా, కేసీఆర్ పాపాలు చిట్టా ఇప్పుతా అంటున్నాను. ఎవడన్నా ఆపుతుండా నేను చిట్టాలు ఇప్పకుండా? ఆపితే గీపే మోడీ ఆపాల, మోడీ అమిత్ షా. ఇప్పుడు వద్దు ఆగు కొద్దిగా చూసుకుందామని. ఎందుకంటే ఆయన వచ్చి హైదరాబాద్కి వచ్చి ఢిల్లీ నుంచి మోడీ అమిత్ షా వచ్చి కూడా 1,00,000 కోట్లు తిన్నాడు. పాపాల భైరవుడు ఆయన. ఆ చిట్టా ఇప్పుతాం, ఇది చేస్తాం, జైలు వేస్తాం అంటారు. ఆయన వేసింది లేదు, ఏం వేసింది లేదు. డీసీసీలు ఇక పవర్ఫుల్ అట. పార్టీ జిల్లా అధ్యక్షులకు ప్రాధాన్యత, నామినేటెడ్ పదవులు, టికెట్ కేటాయింపు ప్రక్రియలో భాగస్వామ్యం. మీనాక్షి నటరాజన్ ప్రతిపాదనలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మారనన్న డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ. జిల్లాకు 3 పేర్లతో ప్యానలు. స్థానిక నేతల మొగ్గు ఉన్నవారికి పదవి అట. డీసీసీలు అంటే డిస్టిక్ కాంగ్రెస్ కమిటీలకి ఇక పవర్స్ ఫుల్గా ఇస్తారట. పార్టీ అధ్యక్షులు ఎవరైతే జిల్లా అధ్యక్షులు చెప్పిన వాళ్ళకే నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్యే టికెట్లు అనే పద్ధతిలో చేస్తున్నారు. డీసీసీ నియామక ప్రక్రియ కూడా మారుస్తారట. 3 పేర్లతో ప్యానల్ ఉంటుందట. స్థానికంగా ఉండే వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారట. దీనికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ఇది జిల్లా కాంగ్రెస్ కమిటీల ఇకపై బలోపేతం కానున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్షులకు అధిక ప్రాధాన్యత లభించనుంది. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ మొదలు. స్థానిక సంస్థలు, అసెంబ్లీ, లోక్సభ టికెట్ల కేటాయింపులను డీసీసీ అధ్యక్షులను భాగస్వాములు చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆమె చేసిన ప్రతిపాదనలకు ఏఐసీసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. లోక్సభ టికెట్ల కేటాయింపు కోసం ఏఐసీసీ ఏర్పాటు చేసే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తరహాలోనే రాష్ట్రాయిలో టికెట్ల కేటాయింపు కోసం ఏర్పాటు చేసే కమిటీలో డీసీసీ అధ్యక్షులను నియమించాలని ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. ఇది త్వరలో టీపీసీ కార్యవర్గం కూడా ఉంటుందా. మంత్రివర్గ విస్తరణ కూడా మోక్షం కలిగిందట. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణ అంశాన్ని కూడా పరిష్కరించాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఇందుకోసం పలుమార్లు రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపిన ఢిల్లీ పెద్దలు ఓ అభిప్రాయానికి వచ్చారని, సామాజిక కోణంలో 5 లేదా 6 బెర్తులు భర్తీ చేసే విధంగా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ వస్తుందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. అంతా సమయంగా జరిగితే నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సమాచారం. అదేవిధంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల జాబితాకు కూడా క్లియరెన్స్ ఇచ్చేందుకు మీనాక్షి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికి మంత్రివర్గ విస్తరణ ఉగాదికి వచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చాక చాలా యాక్టివ్ అయింది. పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. ప్రభుత్వం పనితీరుపై నిఘా పెట్టారు. మొత్తానికి 5 లేదా 6 మంత్రులు పదవుల్ని భర్తీ చేస్తారట ఈ నెలాఖరు నుంచి 30వ తారీఖు ఉగాది ఉంది కాబట్టి అప్పటికి చేయొచ్చు. చేస్తే మన తెలంగాణ చూద్దాం. మాట ఇచ్చా, ఎయిర్పోర్టు తెచ్చా. కాంగ్రెస్తోనే ఉమ్మడి వరంగల్కు మహర్దశ. మాట ఇచ్చారు, ఎయిర్పోర్టు తెచ్చారు. మరి మాట ఇచ్చారు పెన్షన్లు పెంచడానికి పెన్షనర్స్ అంటున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఎక్కేటోడు ఎవడుండో తెలియదు. ఎయిర్పోర్టు బెంచ్ కార్లో పోయేటోడికి ఎయిర్పోర్టు. కానీ మాట ఇచ్చిన రైతు భరోసా ఎడిపోయింది, మాట ఇచ్చిన రుణమాఫీ ఎడిపోయింది, మాట ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఎడిపోయినాయి, మాట ఇచ్చిన పెన్షన్ల పెంపు 4,000కి ఎడిపోయింది. ఇవన్నీ అడుగుతున్నారు ప్రజలు. మీరు ఇచ్చిన అసలు మెజార్టీ ప్రజలకు ఇచ్చిన మాటనే మర్చిపోయారు. ఒక 10%, 5%కు ఉపయోగపడే ఎయిర్పోర్ట్ల గురించి నేను మాట ఇచ్చినా, నిలబెట్టుకున్నా, ఎయిర్పోర్ట్ తెచ్చిన అంటే ఎవడికి కావాలి ఎయిర్పోర్ట్ ఇప్పుడు వరంగల్లో? అది అవసరమా? చేసుకో. కానీ అసలు ప్రజలకు ఇచ్చిన మీరు 6 గ్యారంటీలు ఏంది? 6 గ్యారంటీలు ఉందా ఎయిర్పోర్టు? గ్యారంటీల పేరుతో ఇచ్చిన 6 గ్యారంటీల్లో లేని ఎయిర్పోర్ట్నేమో నేను చేసినట్టు. ఇచ్చిన 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేస్తానని ఇవాళ 100 రోజులు పోయింది, 400 రోజులు దాటుతున్నా అమలు చేసే పరిస్థితి లేదు. దాని గురించి మాట్లాడటం, మాట ఇచ్చిన కానీ నేను చేస్తాను చూడు అంటున్నాను. రైట్. నమస్తే తెలంగాణ. బూతుపిత అబద్ధాల మోత. రేవంత్ రెడ్డి బొంకుల్ని చీల్చి చెండాడిన హరీష్ రావు. డాక్యుమెంట్లు, ఆధారాలతో సీఎంకి స్ట్రాంగ్ కౌంటర్. డేటా లేకనే సీఎం డర్టీ డైవర్షన్. కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి. ఆయన అబద్ధాలకు జీఎస్టీ వేస్తే ఖజానాంతా అటే ఉంటుంది. బూతుల పోటీ అంటూ పెడితే రేవంత్ ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. కృష్ణా నీళ్లపై అసెంబ్లీలో సీఎం దుర్మార్గపు ప్రచారం. బూతుల పితట అబద్ధాల మోత. కేసీఆర్ అని జాతి పిత అయితే రేవంత్ రెడ్డిని బూతుల పిత చేసిండు హరీష్ రావు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి బంతి ఆట ఆడిండట.
బీజేపీ అంటే కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి అంటుండు, మరి డైరెక్ట్ బీజేపీ మనిషి అనే చెప్తుండు. రైట్, ఇది నమస్తే తెలంగాణ సంబంధించి. నవ తెలంగాణ ఇది కూడా కేసీఆర్ చిట్టా ఇప్పుతా అంటాడు. అసెంబ్లీలో ఇప్పటిదాకా చెప్పింది సగమే, హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి చేస్తాం, స్టేషన్ కర్పూర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. అసెంబ్లీలో ఇప్పటిదాకా చెప్పింది సగమేనట. ఆ సగం చెప్తే ఏమొచ్చింది ప్రజలకి? సగం చెప్పినా ఫుల్ చెప్పినా మాటలు తప్ప శాతలు లేవు కదా. ఏంది మాటలు అంటే, అప్పులు చేసిండు, రాష్ట్రంలో 1,00,000 కోట్లు దోపిడీ చేసిండు అంటే, 1,00,000 కోట్లలో 1,00,000 రూపాయలు రావాలి, సగం అయిపోయింది అంటాడు. సగం అయిపోతే సగం రికవర్ అయిందా? కాదు. నేను ఇప్పుతా చిట్టా అంటే ఎవరు ఆపుతుండ్రు అంటే ఏం చెప్పవు. ఎవడు ఆపుతుండు చిట్టా ఇప్పుతుంటే? ఇప్పి ఏం చేస్తావు? మళ్ళీ చెప్పుడేగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాడు చెప్పుడు తప్ప ఏమైనా యాక్షన్ ఉందా అంటే ఏముండదు. రైట్, ఈనాడు చూద్దాం. ఇందులో కూడా అది ఇచ్చిండు. రెండోసారి అధికారం మీ కలే, మీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది, భాషను కలుషితం చేసిందే మీరు. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు. రెండోసారి అధికారంలో కదా, ఆయన 3 సార్లు వస్తాం అంటే రెండోసారి అధికారంలోకి వస్తాం, మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్లో రీజనల్ పార్టీలో చెప్పినట్టు చెప్తున్నాయి, నేనే మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రిని అనౌన్స్ చేసుకున్నాను ఆయనకైనా. ఇక రాహుల్ గాంధీది లేదు, సోనియా గాంధీ లేదు, ఖర్గేది లేదు, కేసీ వేణుగోపాల్ పాత్ర లేదు. ఇక ఈయనకైనా ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిండు. అదే రేపు దెబ్బ అయ్యే అవకాశం ఉంది. ఆయన ఒకళ్ళు నిజంగా అధికారంలోకి వస్తే రెండోసారి ముఖ్యమంత్రి అని. నేటి నుంచి రాజీవ్ వికాసం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించిన సీఎం రేవంత్. ఏప్రిల్ 5 వరకు గడువు. పథకంపై డిప్యూటీ సీఎం బట్టి సమీక్ష. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద ప్రభుత్వం సోమవారం నుంచి దరఖాస్తులను స్వీకరించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించినారు. ఇవాళ నుంచి 5 లక్షల మందికి ఉపాధి కల్పించడానికి మనిషికి ₹1,00,000 ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ఒక రాజీవ్ యువ వికాసం అనే ప్రోగ్రాం పెట్టింది. దాన్ని ఈ రోజు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుందట, ఏప్రిల్ 5 వరకు. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేస్తే ఫిల్టర్ చేసి ఒక 5 లక్షల మందికి అయితే యువతకి 3 లక్షల చొప్పున సాయం చేస్తుందట ప్రభుత్వం. దాంతోనే ఏమన్నా చిన్న వ్యాపారాలు పెట్టుకొని ఒక ఉపాధి చూసుకోవడానికి కొత్త స్కీమ్ని అయితే పెట్టారు. అది 3 కేటగిరీలుగా ఉంటుందట. రాజీవ్ వికాసం పథకం కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను 3 కేటగిరీలుగా విభజించింది. కేటగిరీ 1 కింద ₹1,00,000 వరకు రుణం అందిస్తుంది, అందులో 80% రాయితీ ఉంటుంది. కేటగిరీ 2 కింద 1,00,000 నుంచి 2 లక్షలకు రుణాలు మంజూరు చేస్తుంది, అందులో 70% రాయితీ కల్పిస్తుంది. కేటగిరీ 3లో 2 లక్షల నుంచి 3 లక్షల వరకు రుణాలను అందజేయనుండగా అందులో 60% రాయితీ. 3 కేటగిరీలట. కేటగిరీ 1లో ₹1,00,000 వరకు ఏదైనా దానికి సంబంధించిన వ్యాపారం పెట్టుకుంటే ఇస్తారట. దాంట్లో 80% రాయితీ ఉంటుంది, అంటే 20% పే చేయాలి. 1 lakh వస్తుంది. కేటగిరీ 2లో 1 lakh నుంచి 2 lakh వరకు, దాంట్లో 70% రాయితీ వస్తుందట, అంటే ఒక 30% మనం పే చేసుకోవాలి. కేటగిరీ 3లో 2 lakhs నుంచి 3 lakhs. ఈ 3 lakhs ఒకవేళ ఎవరికైనా వస్తే దాంట్లో 60% రాయితీ వస్తే 40% పే చేసుకోవాలి. ఈ పద్ధతిలో 3 కేటగిరీలు ఉన్నాయట. 3 కేటగిరీలలో అప్లై చేసుకుంటే ఏప్రిల్ 5 వరకు అప్లికేషన్లో సబ్మిషన్ అయిన తర్వాత, స్క్రూటినీ అయిన తర్వాత ఇక దాంట్లో ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసి ఎవరెవరికి ఇవ్వాలనేది ఇస్తారు. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.